వీళ్ళు లవ్ చేసుకునే విషయం తెలుసు గానీ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా మూవ్ అయ్యారని నాకు తెలీదు, చెప్పలేదు కూడా. ఆ అబ్బాయి నా చెల్లిని లవ్ చేసి వేరేలాగా యూజ్ చేసుకుని బోర్ కొట్టేశావు అంటూ వాళ్ళ ఆఫీస్ లోనే వేరే అమ్మాయితో రిలేషన్ స్టార్ట్ చేశాడంట. అది మా చెల్లి చూసి తట్టుకోలేకపోయింది. మా చెల్లి ముందే వాళ్ళిద్దరు అలా కలిసి తిరగడం చూసి ఎన్నో సార్లు ఆ అబ్బాయిని మార్చాలని చూసిందంట. కానీ ఆ అబ్బాయి మాత్రం వినలేదు. అంతటితో వదిలేశారా? ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసి నా చెల్లి గురించి ఆఫీస్ లో చెడ్డగా చెప్పడము, ప్రాజెక్ట్స్ రాకుండా చేయడం స్టార్ట్ చేశారంట. చెడ్డగా అంటే మా చెల్లి మంచిది కాదని, క్యారెక్టర్ బ్యాడ్ అని, అందుకే ఆ అబ్బాయి వదిలేశాడని నోటికి ఎంతొస్తే అంత చెప్పేవాళ్ళంట ఆఫీస్ లో. అప్పటి నుంచి మా చెల్లి డిప్రెషన్ వెళ్ళిపోయింది. తను ఇలా చేసుకునే 2 days ముందు చాలా డల్ గా ఉండేది. నేను కూడా అడగలేదు, తనే చెప్తుంది కదా ఏమైనా చెప్పాలనిపిస్తే అని. అడిగి బాధ పెట్టడం ఎందుకని అలానే వదిలేశాను. ఆ 2 days ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాతో. తను బ్రతుకున్నప్పుడు నాకు కూడా తెలీదు తను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని చెప్తూ సంధ్య గుక్క పెట్టి ఏడ్చేసింది. పేరెంట్స్ దూరంగా ఉన్నప్పుడు చెల్లికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం అక్కగా నా బాధ్యత. కానీ ఒక అక్కగా నేను ఫెయిల్ అయిపోయాను.